అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ పనితీరు ఆందోళనకరంగా మారుతోంది. పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు విపక్షం నుంచి వస్తున్నాయి. అయితే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే నేరస్తులను కట్టడి చేయడం కోసం తాము ప్రయత్నిస్తున్నాం అని ప్రభుత్వ తరపు వాదన. అసలు ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు ఎట్లా ఉంది? రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో సాగుతున్న వ్యవహారం ఎటు దారితీస్తుంది? రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఎంత మేరకు నడుస్తుంది? ఈ విషయాల మీద మనతో మాట్లాడేందుకు రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవిప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అధికార పక్షం చెప్తుంది. అయితే మేము పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగానే సాగుతున్నాం అన్నట్టుగా చెప్తోంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఈ పరిణామాలను ఏ రీతిని మీరు పరిశీలిస్తుంటారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తున్న ఒకే ఒక మాట, రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది. రెడ్ బుక్ అనేటువంటిది ఇదేదో పుస్తకం కాదు, లేదా ఒక ఫైలు కాదు. రెడ్ బుక్ అనేటువంటిది ఒక మాట, ఒక వ్యక్తి చెప్తున్నటువంటి మాట. అది ఏ రకానికి సంబంధించిందంటే ఇది భయానికి సంబంధించిందా, లేదా హెచ్చరికకు సంబంధించిందా, లేదా అధికార దుర్వినియోగానికి సంబంధించిందా అనేటటువంటి భావనల్ని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క రెడ్ బుక్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరిని భయపెట్టాలి? భయపెడతారు. భయం అంటున్నారు. ఎవరిని భయపెడతానికి మీరు వాడుతున్నారు ఈ రెడ్ బుక్. అలాగే హెచ్చరిక చేస్తున్నారు. మీరు ఎవరిని హెచ్చరిస్తున్నారు? ప్రజలనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు, మీకు అధికారం ఇచ్చినందుకు, ఈ అధికార దుర్వినియోగం చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు మరి ఆ ప్రజల్ని మీరు భయపెట్టి భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకొచ్చారా? రెడ్ బుక్ అంటే ఏంటి అసలు? రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ ఎక్కడా లేదు, రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు, ఎక్కడా లేదు. రెడ్ బుక్ మీ సొంత బుక్, మీ సొంత పుస్తకం. మీరు రాసుకుంటున్నారు. అది మీరు రాసుకునేది రాసుకోండి, అంతేగాని దాన్ని ప్రజలకి రుద్దకండి. రెడ్ బుక్ అనే దానికి చట్టబద్ధత లేదు, దానికి కాన్స్టిట్యూషనాలిటీ లేదు, రాజ్యాంగం బద్ధత లేదు, సామాజిక భద్రత లేదు. సామాజిక భద్రత అవసరం. ప్రజలకి భద్రత ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. ప్రజల్ని రక్షించాలి. ప్రజల్ని భయాందోళన లేకుండా శాంతియుతమైనటువంటి జీవితం గడిపే విధంగా వాళ్ళని ప్రేరేపించాలి. మీరు వాళ్ళకి సానుకూలమైన వాతావరణం కల్పించాలి. అలాంటి ప్రభుత్వం ప్రజల్ని ఆ రకమైనటువంటి నిస్సంకోచంగా, నిర్భయంగా, మరి ధైర్యంగా, ఎంతో స్వేచ్ఛగా బ్రతికేటట్లుగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. అంతేగాని మీరు ఎవరిని భయపెడతారు? రెడ్ బుక్ అంటే ఎవరెవరు లక్ష్యంగా ఉన్నారు? మీకు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఎవరు శిక్షించబడాలి రెడ్ బుక్ ద్వారా అంటే ఇది ఒక ప్రతీకార పాలనకు సంకేతం. మీరు ప్రతీకార పాలన చేయదలుచుకున్నారా? మీ యొక్క ప్రత్యర్థుల మీద ప్రతీకార చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా? పగ తీర్చుకోవాలనుకుంటున్నారా? కక్ష కట్టారా? వాళ్ళని అణిచివేయాలని చూస్తున్నారా? ప్రతిపక్షాలు నోరు నొక్కేయాలని చూస్తున్నారా? ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అక్రమంగా జైలుకి పంపించి వాళ్ళని శారీరకంగా మానసికంగా వేధించాలనేటువంటిది మీరు చూస్తున్నారా? ఏ రకమైనటువంటి సంకేతాలు మీరు ఈ యొక్క రెడ్ బుక్ ద్వారా ప్రజలకు మీరు ఇస్తున్నారు అనేటటువంటిది మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీ ప్రభుత్వాన్ని. ప్రజల్లో ఇది భయాందోళన కలిగించేటటువంటి అంశము. దీనికి మీరు కారకులయ్యారు. కాబట్టి మీరు ఆ భయాన్ని తొలగించడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటారు అది ముందు చెప్పాలి మీరు. ఇప్పుడు ఈ వివాదం ఎందుకు పెద్దదవుతుంది? పాలన అంటే మనకు చట్టబద్ధంగా చట్టం ఆధారంగా జరగాలి. కాబట్టి చట్టంలో ఉన్న సెక్షన్లు ఎలా ఉన్నాయో వాటి ప్రకారంగా పరిపాలన చేయాలి. అంతే తప్ప వ్యక్తిగత జాబితాల ఆధారంగా కాదు. మీరు కొంతమంది వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ఆ రెడ్ బుక్లో రాసుకుని వీడికి ఇది వేద్దాం, వీడికి ఇది వేద్దాం, ఈ శిక్ష వేద్దాం, ఆ శిక్ష వేద్దాం, వీడిని చితకూడదాం, వీడిని భయపెడదాం, వీడి ఆస్తులు సీజ్ చేద్దాం, వీడి వ్యాపారాలు చెడగొడదాం, లేదా వీళ్ళ కుటుంబాన్ని భయపెడదాం అనేటటువంటి ఒక వ్యక్తిగత లిస్టుల ఆధారంగా మీరు రెడ్ బుక్ చేసుకుని ఇది ఏదో ఒక మనకి నెట్ఫ్లిక్స్లో బ్లాక్ బుక్ ఏదో ఉంటుంది, అది అట్లాంటిది ఏదో ఉంది. అది ఏంటి అలాంటి లిస్టులో పెట్టుకుని నేరస్తులందరినీ కూడా వేరేసే కార్యక్రమం తీసుకుంటారు. కానీ మీరు నేరస్తులను కాదు వేరేసేది, ప్రజాప్రతినిధుల్ని, ప్రజానాయకుల్ని, ప్రజల్ని, ప్రతిపక్షాలని, విపక్షాలని అన్నింటినీ కూడా మీరు మట్టుబెట్టాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రతీకార పాలన అనేటటువంటి దానికి ఇది సంకేతం. చాలా కీలకమైనది. మీరు ముఖ్యంగా ప్రతిపక్షాలని
ప్రజల తరపున పోరాడేటువంటి వాళ్ళని గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. ఇటీవల ఒక రైతు నాయకుడిని బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు పాయకరావుపేటలో నేరుగా పీడీ యాక్ట్ పెట్టి సెంట్రల్ జైలు తరలించారు. ఇది అంతా ఎక్కడికి దారి తీస్తుంది అంటారు? భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రజాస్వామ్యం పరిస్థితి ఎటుమళ్ళుతుంది అంటారు? ఇప్పుడు ఇదే రకమైనటువంటి పరిపాలన కొంత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా జరిగింది. నిర్మోహంగా మాట్లాడాలి మనం. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద కూడా అనేక అక్రమ కేసులు పెట్టడం, అనేక మందిని జైలు పాలు చేయటం, అనేక మందిని వేధించడం కూడా జరిగింది. ఎందుకు? ఈవెన్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు. మీరైతే జైలుకి వెళ్ళారు కదా, కాబట్టి అది ప్రభుత్వం చేసిన చర్య కదా. కాబట్టి మా తండ్రిని జైల్లో పెట్టారు కాబట్టి దాని కారకులైన వాళ్ళని, కారకులు కాని వాళ్ళని, వాళ్ళ పార్టీ నాయకుల్ని, వాళ్ళ దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కారణమైనటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని మీరు పెట్టుకుని ఈ రెడ్ బుక్ ద్వారా కక్షలు సాధించుకోవాలని చెప్పి మీరు చేసే ప్రయత్నమే ఇది. కాబట్టి అది కరెక్ట్ కాదు. మీ తండ్రి గారికి నేర నిరూపణ కాలేదని చెప్పి నిన్నే కోర్టు ఆయనకి ఫ్రీగా ఇచ్చింది కదా. ఎస్సీబీ కోర్టు మీకు ఆయనకి మీద కేసు లేదని చెప్పడం జరిగింది కదా. కాబట్టి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు. వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మీరెవరు నిర్ణయం తీసుకోవడానికి? మీకేం సంబంధం ఉంది? మీరు ఎవరైనా నేరం చేస్తే దాని మీద కేసు పెట్టడానికి పోలీసులు వ్యవస్థ ఉంది, పోలీసులు చేస్తారు. రాజకీయ నాయకులు పోలీసుల మీద మరి ఒత్తిడి పెంచి వాళ్ళని తప్పుడు పనులు చేయించే విధంగా ప్రభుత్వం ఉండకూడదు. ఇప్పుడు అలాగే పివి సునీల్ కుమార్ ఆయన కూడా మరి గత ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి వాళ్ళ ప్రభుత్వ నాయకుడు చేసినటువంటి ఒత్తిడి వల్ల ఇవాళ కేసులో ఇరుక్కున్నాడు. అలాంటి కేసుల్లోకి పోలీసులు ఎదుర్కొనే విధంగా చేయటంలో కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క వ్యక్తిగత కక్షలు, మీ యొక్క రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కాదు ఇది. ప్రభుత్వం అనేది ప్రజలకి సుపరిపాలన అందించాలన్నటువంటి వ్యవస్థ ఇది. కాబట్టి ఇది ప్రభుత్వం రాజ్యాంగబద్ధం, చట్టబద్ధం, న్యాయబద్ధంగా మీరు సంక్షేమ పథకాలని, అభివృద్ధిని మరి ఒకే రకంగా మీరు తీసుకుని వెళ్తూ ప్రజలకి మేలైన ప్రభుత్వాన్ని, నాణ్యమైన ప్రభుత్వాన్ని అందించాలి. కానీ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి కేసులు పెట్టుకుని కక్షలు సాధించుకునేటటువంటిది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం అనేటువంటిది విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. చాలా క్లియర్ గా చెప్పారు మీరు. ముఖ్యంగా పోలీసులు కేసులు నమోదు చేస్తారు, నేరాలు జరిగితే ఆ నేరం జరిగిందా లేదనేది కోర్టులు నిర్ధారిస్తాయి, కోర్టులు ఫైనల్. కానీ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసులే నిందితులు అనేటువంటి పేరుతో రప్పారప్ప ఫ్లెక్సీ పెట్టారని, ఇంకోటి చేశారని రోడ్డు మీద నడిపిస్తూ చాలా మంది నిందితులు, సామాన్య కార్యకర్తల్ని చాలా మంది జనాల ముందు అవమానించే రీతిలో వ్యవహరిస్తుండడం ఐపీసీ సెక్షన్ ప్రకారంగా అది తగినటువంటి చర్య. అయినప్పటికీ పోలీసులు యథేచ్ఛగా సాగిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం చేయాలో వాళ్ళకు ఉన్నటువంటి ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలి, వాళ్ళకి ప్రమోషన్లు కావాలి, ప్రభుత్వ నాయకుల యొక్క మెప్పు కావాలి. కాబట్టి వాటి కోసం వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తున్నారు. అది చేయటం ద్వారా వాళ్ళు ఏదో స్వప్రయోజనాలు పొందాలని చూస్తున్నారు. దానివల్ల వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతున్న విషయం వాళ్ళకి తెలియటం లేదు. దీనివల్ల ఎన్నో చిక్కులు వస్తాయి. ఇప్పుడు పివి సునీల్ కుమార్ కూడా ఫేస్ చేసేది అదే. చక్కగా ఇప్పటికి డీజీపీ అవ్వాల్సిన వాడు అనవసరంగా ఎవరో ఒక వ్యక్తి ప్రేరేపితంగా చేసినటువంటి చర్యల వల్ల సంబంధం లేని కేసులు ఈయన అనవసరంగా నష్టపోయాడు. మరి ఉద్యోగం సస్పెండ్ చేయబడ్డాడు. అలాగే అనేక మంది సస్పెండ్ చేయబడతారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు, రెండు ప్రభుత్వాలకి నేను హెచ్చరిస్తున్నాను. పోలీసు వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు. పోలీసులు అనేటువంటి వాళ్ళు ప్రజారక్షకులు, ప్రజలను కాపాడేవాళ్ళు. ప్రజలు ఇచ్చేటటువంటి జీతం కానీ, వాళ్ళకి ఇచ్చే మరి సౌకర్యాలు కానీ, కార్లు కానివ్వండి, ఫోన్లు కానివ్వండి, మరి వాళ్ళకి ఇచ్చే క్వార్టర్లు కానివ్వండి, వాళ్ళకి ప్రతి పైసా కూడా అది ప్రజలు మీకు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తారు? మీకు మీ అధికార జులుం ప్రకటించడానికా? మీకు వాళ్ళని కొట్టడానికా? వాళ్ళని నిర్బంధించడానికా? భయపెట్టడానికా? కాదు. వాళ్ళు మీకు ఇచ్చేది ఈ సౌకర్యాలన్నీ కూడా వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని కాపాడటానికి. పోలీసులు ప్రజల రక్షకులు. కానీ రాక్షసులుగా మారుతున్నారు మీరు. రాక్షసులుగా మారి మరి వాళ్ళ పట్ల మీరు ద్వేషభావంతో వ్యవహరిస్తున్నారు. మరి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పోనీ మీ రాజకీయ విభేదాలు మీకుంటే ఉండొచ్చు. కార్యకర్తలు ఏం చేస్తారు? కార్యకర్తల మీద అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు మీరు? రాజకీయ నాయకుడి మీద ఏదైనా తప్పుంటే కేసులు పెట్టుకోండి. కానీ అనవసరంగా అక్కడ ఉన్నటువంటి సామాన్య కార్యకర్తల మీద మీరు అక్రమమైనటువంటి కేసులు బనాయించి మరి చిత్రవదకు గురి చేసి వాళ్ళ ఫ్యామిలీలకి మరి మనోవేదన తీసుకొస్తున్నారు మీరు. మరి వాళ్ళు బయలు తెచ్చుకోవాలంటే వాళ్ళు వేల లక్షల రూపాయల ఖర్చులు అవుతున్నాయి. ఎవరిస్తారు? పేదవాడికి కేసుల నుంచి బయటపడాలంటే ఎవరిస్తారు? మీరు ఇస్తారా? కాబట్టి ఎవరైతే పోలీసు దౌర్జన్యాలు చేస్తున్నారో,
పోలీసులు ప్రజల మీద ఏ రకమైనటువంటి టార్చర్ చేయడానికి వీల్లేదు. అలాగే కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారు. కస్టోడియల్ టార్చర్ అనేటువంటిది చాలా నేరపూరితమైనటువంటి చర్య. దానికి విచారణ కూడా అవసరం లేకుండా అధికారులను సస్పెండ్ చేయొచ్చు. మొన్న ఈ మధ్య ఛానల్లో దళితులు, బలహీన వర్గాలు, కుర్రవాళ్ళని మరి ప్యారేడ్ చేసి పబ్లిక్ రోడ్డు మీద కొట్టారు పోలీసులు. వీడియోలు కూడా మనం చూసాము. మరి వాళ్ళకి ఎవరు ఇచ్చారు అధికారం? వాళ్ళే నేరం చేస్తే చేసి ఉండొచ్చు, కానీ పోలీసులు నేరగాళ్ళు అయ్యారు అక్కడ. వాళ్ళు తక్షణం సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు వైసీపీకి ఓట్లు వేశారనేటువంటి భావనలో వీళ్ళు ఉన్నారు. అలాగే మొన్న కైకలూరులో వైసీపీ పార్టీకి ఓట్లు వేశారని ఎస్సీల మీద అగ్రకులాల వాళ్ళు దాడి చేశారు, వాళ్ళు కొట్టారు, వాళ్ళు గాయపరిచారు, వాళ్ళు హాస్పిటల్ పోలయ్యారు. ఇవన్నీ కూడా రాజకీయ కక్షలతో కూడినటువంటి దాడులు. పోలీసులు వాటిని చూస్తూ ఊరుకుంటున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వాటిని నిరోధించాల్సింది పోయి వాటిని ఇంకా ఇంకా ఎక్కువగా చేసేటట్టుగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంకి అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తూ ప్రజలకి దుర్మార్గులుగా తయారవుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా పోలీసుల వ్యవహార శైలిని పలుమార్లు తప్పుపట్టింది. పోలీసులు నేరుగా రాజకీయ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఎక్కడికి దారితీస్తుందంటారు? పైగా ఇప్పుడు మళ్ళీ విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఇంకేదో చేస్తామని బెదిరించే ధోరణికి వచ్చారు. ఈ రెండు పక్షాలు ఒకరి మీద ఒకరు ఈ రీతిని సాగితే ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు? అదే చెప్పేది. ఇప్పుడు ఐపీసీ 330, ఐపీసీ 331, ఐపీసీ 338 అండ్ ఐపీసీ 506 ఇవన్నీ కూడా పోలీసుల యొక్క కార్యక్రమాలని కంట్రోల్ చేసేటటువంటి సెక్షన్లు ఇవి. వీటిలో ఏంటంటే గ్రీవియస్ హర్ట్, తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ, మరి అలాగే ఫోర్స్డ్ కన్ఫెషను, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రజల్ని భయపెట్టేసి అక్కడ అరెస్ట్ చేసి అక్రమ కేసు పెట్టి నువ్వు ఒప్పుకోవా, నేరం ఒప్పుకో అని చెప్పి చిత్రహింసలు పెట్టి నేర ఒప్పుదల లెటర్లు తీసుకుంటున్నారు. అది తప్పు. పోలీసులు అట్లాంటివి చేస్తే సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది, ఇది అసలు విచారణకు కూడా అవసరం లేదు, వాళ్ళని డైరెక్ట్గా క్రిమినల్ కేసులు పెట్టవచ్చు పోలీసుల మీద. కాబట్టి పోలీసుల మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నాను. పోలీసులు చేసే అక్రమాలు ఎందుకంటే మీరే చేయిస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు ఏంటి. కాబట్టి మీరు చేస్తున్నటువంటిది చాలా అక్రమం, అన్యాయం, దౌర్జన్యపూరితమైంది, రాజ్యాంగ వ్యతిరేకమైంది, చట్ట వ్యతిరేకమైంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు పోలీసులు పాల్గొనొద్దు. శాంతియుత ప్రదర్శనలు చేసే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టొద్దు. ప్రజల వాక్కుల్ని, ప్రజల వాయిస్ని తొక్కేయాలని చూడొద్దు. అది ప్రజాస్వామ్య హక్కు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అనేటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, ప్రాథమిక హక్కులు. వాటిని మీరు అణిచేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యగా నేను హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీరు మంచిగా పరిపాలన చేయండి. విపక్షాలు లేకపోతే మీ తప్పులను ఎవరైతే చూపుతారు? ప్రతిపక్షం అనేది మీ తప్పులను ఎత్తి చూపే ఒక బలమైన శక్తి. కాబట్టి మీ తప్పులను ఎత్తి చూసినప్పుడు మీరు తప్పులు సరిదిద్దుకోవాలి. అంతేగాని ప్రతిపక్షాన్ని నొక్కేస్తారా? కాబట్టి ప్రతిపక్షం అనేటువంటిది ఎప్పుడూ కూడా అవసరం. మీకు ఏదో 162 సీట్లు ఇచ్చారు, వీళ్ళకేదో 11 సీట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ బలం లేదు. మిగతా పార్టీలన్నీ కూడా ఏ సీట్లు లేవు, ఇక మేమే పెద్ద వీరులు, శూరులు, నియంత్రణం, మేము చెప్పిందే వేదమానం అని మీరు అనుకుంటే మీరు గంగలో కలిసిపోతారు ఏండి. మీరు మళ్ళీ మీకు 3-4 సీట్లు కూడా రావు. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయండి. ఏదో ఇష్టం వచ్చినట్టుగా మీ స్వయం పరిపాలన రెడ్ బుక్లు అంటే కుదరదు. రెడ్ బుక్లు అనేటువంటిది అసలు మీరు వాడేయకూడదు అలాంటి పదం. దేనిలో రెడ్ మీరు అంటే మీరు బ్లడ్ చూస్తారా? ఇది బ్లడ్ బుక్కా, రెడ్ బుక్కా, బ్లడ్ బుక్కా? కాబట్టి మీరు అది విరమించుకోండి. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, సుపరిపాలనతో ప్రజల మన్ననలు పొందాలే తప్ప విపక్షాల గొంతు, ప్రజల గొంతు నొక్కేసి ప్రాథమిక హక్కులు కాలు రాస్తామంటే చివరికి పోలీసులు కూడా చిక్కుల్లో పడే ప్రమాదం వస్తుంది అంటూ దేవి ప్రసాద్ హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.